కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు గ్రామాన్ని సందర్శించి కులం పేరుతో దూషించిన సమాచారం మేరకు వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి అధైర్యపడొద్దు నేనున్నానంటూ భరోసా కల్పించిన రేగుంట కేశవరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బెజ్జూరు మండల కేంద్రంలో గత 30వ తారీఖు మే నెల రోజు బెజ్జూరు గ్రామానికి చెందిన వెంకటేష్ వాటర్ ప్లాంట్ వద్ద నీళ్లకు వెళ్లారు. నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్లగా మహేష్ భార్య తమని డబ్బులు అడిగింది. మీరు మాకు ఐరన్ కు సంబంధించిన డబ్బులు ఇచ్చేది ఉంది అనగా మహేష్ భార్య దానికి దీనికి సంబంధం లేదు, డబ్బులు ఇవ్వాల్సిందే అని గొడవకు దిగింది. మహేష్ భార్య మమ్మల్ని కులం పేరుతో దూషించి మాదిక కొడుక అంటూ దుర్భాషలాడుతూ నానా బూతులు తిడుతూ కాలు చూపుతో కొట్టింది. ఇన్ని రకాలుగా తిట్టి మరియు మాపై అక్రమ కేసులు పెట్టినందున కేసును రద్దు చేయాలని వెంకటేష్ ఫిర్యాదు చేస్తే ఎస్ఐ కాలయాపన చేస్తున్నారని వెంటనే కులం పేరుతో దూషించిన వైశ్యుల మహేష్ అతని భార్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేశవరావు డిమాండ్ చేశారు. బెజ్జూరు ఎస్ఐ విక్రమ్ను వివరణ కోరగా అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బెజ్జూరు మండల కేంద్రంలోని వాటర్ ప్లాంట్ మరి తంగళ్ళపల్లి పావని మహేష్ గారు వాటర్ ప్లాంట్ నడుపుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వాటర్ ప్లాంట్ నడుపుతున్న సందర్భంలో మరి అదేవిధంగా ఇగరపు నరేష్ వాళ్ళు కూడా ఆ వాటర్ ప్లాంట్కి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి పోవడం జరిగింది. నీళ్లు తీసుకురావడానికి నగేష్ అనే పిల్లోడు పోయిన తర్వాత గతంలో ఏదైతే వీళ్ళు ఒక కార్యక్రమంలో భాగంగా నీళ్ళ క్యాన్లు తీసుకురావటము, ఆ నీళ్ళ క్యాన్లు తీసుకొచ్చినటువంటి డబ్బులు వాళ్లకు ఇవ్వాల్సి ఉండగా ఆమె ఆ డబ్బులు మరి నగేష్ని అడగటము, నగేష్ని అడిగితే తర్వాత ఇస్తేలే అమ్మా అని ఆయన సమాధానం చెప్పేంత లోపే మరి వేరే రకంగా లాంగ్వేజ్గా మాట్లాడటము, ఆయన మీద మరి విచక్షణ రహితంగా వేరే మాటలు మాట్లాడటం వల్ల మరి గతంలో ఏదైతే నగేష్ వాళ్ళ అన్నయ్య వెంకటేష్ అయితే విగ్రహ వెంకటేష్ ఉన్నాడో ఆ విగ్రహ వెంకటేష్ తంగళ్ళపల్లి మహేష్ గారికి మరి కింటల్నర రాడు ఇవ్వటం, ఆ రాడు డబ్బులు కూడా ఆయన వీళ్ళకు ఇవ్వకపోవటం వెంకటేష్కు, అక్కడ రాడు డబ్బులు అక్కడ వెంకటేష్కు ఇవ్వకుండా రాడు డబ్బులు గిట్టల్నర అక్కడ ఆగిపోవటము, దాన్ని అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వాటర్ క్యాన్ల డబ్బులు కూడా వీళ్ళు ఇవ్వకపోవటము, అవి తర్వాత లెక్క చూసుకుందామని ఏదైతే ఎవరికి వచ్చినా ఆ లెక్క చూసుకున్న తర్వాత మరి నాకు డబ్బులు ఇచ్చేవని వాళ్ళిద్దరు కూడా వెంకటేష్ గారు తర్వాత మహేష్ గారు మరి మాట్లాడుకోవటము, అది ఆ విషయము మరి ఆ ఇంట్లో అమ్మ ఆ మేడంకు తెలియకుండా ఆమె విచక్షణ రహితంగా వీళ్ళతో మాట్లాడితే నీ భర్తను మాకు డబ్బులు ఇచ్చేది ఉన్నది, కింటల్నర రాడు తీసుకుపోయిండు కాబట్టి కింటల్నర రాడులో వచ్చే డబ్బులు మాకు ఏదైతే వాటర్ ఉన్నాయో వాటర్ కట్ చేసుకున్న తర్వాత మరి మాకు డబ్బులు మిగతా డబ్బులు మీ నుంచే రావాలని వీళ్ళు సమాధానం చెప్పటం వల్ల ఆమె మరీ మనస్థితం కోల్పోయి మాదిగ లంజ కొడుకులారా మీరు మా ఉచ్చదాగినట్టు తాగినరని మరి రకరకాల మాట్లాడటము, అది సరైన పద్ధతి కాదు. దళితులంటే ఒక చులకన భావం, మాలమాదిగలంటే ఒక చులకన భావం, ఇది సరైన పద్ధతి కాదు. మరి వాళ్ళు కులానికి వైశ్యులు ఒక క్రమశిక్షణ ఒక జ్ఞానము తెలివి అనే వాళ్ళకు ఉండాలి. మరి ఆ రకంగా క్రమశిక్షణ కోల్పోయి జ్ఞానాన్ని కోల్పోయి ఆ రకంగా విచక్షణ రహితంగా మరి వాళ్ళని ఒక దళితులనే మాదిగ కులానికి చెందినటువంటి మరి వాళ్ళని నగేష్ని వెంకటేష్ని మాదిగ లంజ కొడుకులారని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వలన మరి వీళ్ళు కూడా మరి అలాంటి మాటలు మాట్లాడకమ్మా నువ్వు అట్లా మాట్లాడితే బాగుంటుందని మరి వీళ్ళు కూడా కొంత ర్యాష్గా మాట్లాడడం వల్ల ఆమె మనసు అది కోల్పోయి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి చెప్పుతో కొట్టము, అది ఎంత మట్టుకు సమంజసమో మరొకసారి సమాజం కూడా ఆలోచించాల్సిన సందర్భం విజ్ఞప్తిస్తున్నాము. మరి చెప్పుతో మాదిగ లంజ కొడుకు తిట్టం కానీ మరి రకరకాల బూతులు మాటలు మాట్లాడటం కానీ మరి చెప్పు విసిరి చెప్పుతో కొట్టం కానీ మరి ఇప్పుడు ఆ చెప్పు కూడా మరి బులోరోలో మన వెంకటేష్ గారి బులోరోలో ఆమె చెప్పు కూడా ఉన్నది, అదే ముఖ్యంగా సాక్ష్యము. కాబట్టి దయచేసి పోలీస్ సిబ్బంది వాళ్ళు వెంటనే మరి వీళ్ళు ఇచ్చిన పిటిషన్ని పై వాళ్ళకు వెంటనే కేసు నమోదు చేయాలి. అటు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అటు మహేష్ని ఇటు తర్వాత పావని అనే తంగళ్ళపల్లి పావని గారిని వెంటనే
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా వీళ్ళు ఏమాత్రము అరే వీళ్ళు మాదిగలు మీరు ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఒక పిటిషన్ పోలీస్ స్టేషన్లో పెట్టము, బౌండర్ కేసు పెట్టము, అది సరైన పద్ధతి కాదు. ఈ పిల్లోళ్ళు వయసులో మరి దాదాపు వాళ్ళ వయసుకి ఈ వయసుకు చూస్తే మరి చిన్న పిల్లోళ్ళు, వాళ్ళు తాగటోళ్ళు కాదు. మత్తు మందు తాగిన మైకంలో నన్ను గుంజిండను రకరకాల మరి ఆ రకంగా మరి వీళ్ళందరూ నా మీద అత్యాచారం చేయబోయారను ఆ రకంగా మరి పోలీస్ పిటిషన్ పెట్టము. ఆ పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా వాళ్ళు నమ్మి మరి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే బోకస్ కేసుని రద్దు చేయాలి, వాళ్ళ పిటిషన్ని వెంటనే రద్దు చేయాలి, వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన సందర్భంగా ఎంఆర్పిఎస్ తరంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయవలసి వస్తుంది. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై అంబేద్కర్, జై పూలే, జై జిగోరా, జై కొమరంభీం.